రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. లబ్ధిదారులు బ్యాంకు రుణాలకు చెందిన ఈఎంఐ కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని అసెంబ్లీ సాక్షిగా ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. గురువారం ఆయన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. 2017లో టిడ్కో ఇల్లు 2,68,000 ఇల్లు ఆ రోజు మంజూరు చేశారు. ₹1,00,000 కట్టారు. మిగతా అమౌంట్ బ్యాంకు రుణాలు ఇప్పించారు. మరి ఇవాళ బ్యాంక్ ఈఎంఐ ₹3,000 అవుతుంది. మరి ₹1,00,000 వడ్డీ ₹2,000 వడ్డీ ₹5,000 భారం పడుతుంది. పోనీ ఇల్లు ఇచ్చారంటే ఇల్లు ఇవ్వలేదు. మరి ఇల్లు ఇవ్వకుండా ఆ పేద ప్రజల మీద భారం మోపుతుంది ప్రభుత్వం. మరి గత 5 ఏళ్ళ జగన్ పాలనలో ఇల్లు గురించి పడుచుకోలేదు. మరి ఆ ఇల్లు ఎప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ ప్రభుత్వం 11 నెలలు అయినా సరే దాని మీద దృష్టి సారించలేదు. అమరావతి మీద దృష్టి పెడుతున్నారు తప్ప మనం ఇచ్చిన 2,60,000 మీద కమిట్మెంట్ ఏం చేశారని చెప్పి వచ్చేట్లేదు. దానివల్ల 10,70,000 మంది ఇబ్బంది పడుతున్నారు కుటుంబం నిలుచుకుని వేసుకుంటే. మరి ప్రభుత్వం ముందు దీనిపై దృష్టి సారించని కోరుతున్నాను. అమరావతిని వ్యతిరేక కాదు, అమరావతిని డిమాండ్ చేసింది నిర్ధారించి అమరావతి కావాలన్న రాజధాని. ఇప్పుడు అక్కడ అమరావతి ఇప్పుడు నిర్మించబోతే ఏం నష్టం వచ్చేది లేదు, మెలిగా చేయొచ్చు. దాని ముందు ఇక్కడ జీవీఎంసీ నిధులు కూడా డైరెక్ట్ చేసి అమరావతి డైరెక్ట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ డబ్బు ఇవ్వట్లేదు. ఆ పనులు పూర్తి చేయాలంటే కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తారు, ముందు రారు. దాని కాంట్రాక్ట్లో డబ్బులు క్లియర్ చేసి ఆ 2,68,000 కుటుంబాలకి ఇల్లు ఇచ్చేలా చూడండి. టైం బాగుంది చెప్పండి డిమాండ్ చేస్తారు. విష్ణుకుమార్ గారు చెప్పినట్టు మీరు చెప్పారు మేము ఈఎంఐ కడతాను. ఇప్పుడు దాకా మీరు ఈఎంఐ కట్టలేదు. అందువల్ల ఇప్పుడు బివి రామ్ తెలుగుదేశం పార్టీ అభిమానిగా, చంద్రబాబు అభిమానిగా మన మే 12 3 గంటలకు చనిపోయాడు. అందువల్ల ఈ కొత్త జీవితంలో నేను ప్రజలకు అంకితం చేయబోతున్నాను. ప్రభుత్వం ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ ఉండాలి. మీరు ఫెయిల్ అయ్యారు. ఇంకా బివి రామ్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద ఉండబోతున్నాడు. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని చైతన్యం చేయబోతున్నాడు. మన హక్కుల గురించి నేను పోరాటం చేయబోతున్నాను. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ఒక నూతన అధ్యాయం రాయబోతున్నాను. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ ఎంక్వైరీ ఘటన చేసి నిజంగా మీ ప్రభుత్వం దమ్ము తీసుకుంటే ఎంక్వైరీ చేసి దోషులు ఎంత శిక్షించడం కోరుతున్నాను. జై హింద్.